క్షేత్రస్థాయి మెజారిటీ లేదు అక్కడ. అతుకుల బతుకుల ప్రభుత్వం అక్కడ పాకిస్తాన్లో. కాబట్టి అందుకే షహబాజ్ షరీఫ్ కూడా వెనకాల ఉండాల్సి వస్తుంది. గట్టిగా నేను ప్రధాని అని గట్టిగా అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఎవరి ముందు? ఈ మునీర్ ముందు. అండ్ రెండవది ఎకనామిక్ క్రైసిస్, IMF డీల్స్, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రభుత్వం బలహీనంగా కనిపిస్తోంది. ఇది స్ట్రాంగ్ హ్యాండ్ కాదు అనే భావన పెరుగుతుంది అక్కడ. అంటే మిలిటరీ టేక్ ఓవర్ రూమర్స్కి ఇది ఫ్యూలింగ్ చేయడం జరుగుతోంది. ఇక దీని తర్వాత మూడో పాయింట్ అత్యంత కీలకమైంది, ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే కీలకమైన నిర్ణయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చూపుతోంది. సెక్యూరిటీ విషయంలో, ఫారెన్ పాలసీలో దూరుతోంది. మీరు చూడొచ్చు, ఫారెన్ పాలసీలో ఆసిమ్ మునీర్ స్వయంగా దూరిపోవడం, కర్ర పట్టుకొని ఏదో దేశాన్ని కాపాడేస్తున్నట్టు బెత్తాన్ని పట్టుకొని బయలుదేరడం. మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటనేది. అండ్ దాంతోపాటు సెక్యూరిటీ, ఫారెన్ పాలసీస్లో చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయడం. ఇప్పటికే ఆర్మీని పాకిస్తాన్ నడిపిస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రజలు అక్కడ. దీంతోపాటు ఇంకో పర్వేజ్ ముషర్రఫ్ కాబోతున్నాడా? పర్వేజ్ ముషర్రఫ్ కూడా అంతే కదా, గతంలో కూ జరిగింది అక్కడ. ముఖ్యంగా పర్వేజ్ ముషర్రఫ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు ఏకంగా టేక్ ఓవర్ చేయడం జరిగింది కదా. హిస్టరీ రిపీట్ అవుతుంది అనేది. అయితే ఇప్పుడు డైరెక్ట్ టేక్ ఓవర్ చేస్తారనేది రిస్క్ ఎక్కువ. ఇది ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చు, కానీ త్వరలో చేసే అవకాశాలు ఉన్నాయనేది చాలా జోరుగా చర్చ జరుగుతున్న క్రమం. అయితే పొలిటికల్ క్రైసిస్, ఎకనామిక్ ప్రెషర్, ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్, హిస్టరీ, రూమర్స్ ఇవన్నీ కలిపి ఈ అంశానికి బలం చేకూరుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటు పాకిస్తాన్ని టేక్ ఓవర్ చేయబోతున్నాడా? అధ్యక్షుడే అవకాశం ఉందా? పర్వేజ్ ముషర్రఫ్ లాగా మళ్ళీ ఇంకొక పర్వేజ్ ముషర్రఫ్ కాబోతున్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఇరాన్తో అమెరికా చర్చలు జరుపుతుందా లేకపోతే ఈ శాంతి చర్చలను మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ డిస్కషన్ తెర మీదకి రావడం అండ్ ఈ మాటలకి బలం చేకూర్చేలాగా మునీర్ ప్రవర్తిస్తూ ఉండడం, దాంతోపాటు ఇరాన్తో సత్సంబంధాలు పాకిస్తాన్కు ఉండడం ఒక ఎత్తు అయితే, ఇంట్రెస్టింగ్గా ఆసిమ్ మునీర్కు IRGCకి సంబంధాలు ఉన్నాయనేది వినిపించమాట. వీటన్నిటి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపిస్తున్నమాట. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్కు ఇంకో పర్వేజ్ ముషర్రఫ్ కాబోతున్నాడా? ఒకవేళ అదే జరిగితే భారత్ని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం చేస్తాడా? పర్వేజ్ ముషర్రఫ్ కూడా అంతే కదా. ఒకసారి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాక్ పగ్గాలు చేపట్టబోతున్నాడా? ప్రస్తుతం ఈ ప్రశ్న రైజ్ అవుతోంది. కారణం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాక్ అధ్యక్షుడు జర్దారీ స్థానాన్ని మునీర్ దక్కించుకోబోతున్నాడా? దీని గురించి చర్చ జరుగుతుంది. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచే పాక్ ప్రతి నిర్ణయం ఉంటుంది. ఇస్లామాబాద్ పీస్ మిషన్ను నడిపిస్తున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. అమెరికా ఇరాన్ మధ్య వారధిలా మారాడు అని చెప్పుకుంటూ ఉన్నాడు మునీర్. IRGCతో మునీర్కు మంచి సంబంధాలున్నాయి. ట్రంప్తో కూడా మునీర్ అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉన్నాడు. అటు అమెరికాకు ఇటు ఇరాన్కు బ్యాలెన్స్ చేస్తూ మునీర్ ముందుకు వెళ్తున్నాడు. ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా మారుతాను అని అనుకుంటున్నాడు మునీర్. పాక్ నిఘా సంస్థలు MI కావచ్చు, ISI కావచ్చు, వీటికి సంబంధించి చీఫ్ మునీరే. ఇప్పుడు ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టబోతున్నాడా? ఎందుకు ఈ చర్చ జోరందుకుంటోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పాకిస్తాన్ పగ్గాలు, ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టబోతున్నాడు అనే మాటకు ఎందుకు బలం చేకూరుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్గా ఉన్నాడు, కానీ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టబోతున్నాడు అని అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది? దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఆసిమ్ మునీర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు 2022లో ఎంత కీలకమైన స్థానానికి చేరుకున్నాడో మనం చూసాం. కానీ అదే ఆసిమ్ మునీర్ ఇప్పుడు పాకిస్తాన్ పగ్గాలు చేపట్టబోతున్నాడు అనే అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు దారితీస్తుంది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు కదా. ఇటు పాకిస్తాన్
ఇస్లామాబాద్లో చర్చలు జరిపించింది. దానికి పార్లమెంట్ స్పీకర్ బగీర్తో పాటు, అంటే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బగీర్తో పాటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయీద్ అబ్బాస్ అరాక్చి కూడా వెళ్ళారు. అండ్ ఇరాన్కి సంబంధించిన కీలక నేతలు ఎవరు వెళ్తున్నా ఆసిమ్ మునీర్ ముందే ఆ దేశానికి సంబంధించి ఫారెన్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా ఉన్నా ఎదుకాడే ముందు వెళ్తాడు. ఒక్కసారి ఆ ఫస్ట్ బాక్స్లో చూస్తున్నారు కదా విజువల్స్, ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇలా ఫ్లైట్ నుంచో లేకపోతే హెలికాప్టర్ నుంచో ప్లేన్ నుంచి దిగిన తర్వాత అదిగోండి చూస్తున్నారా, మున్నీరు దిగిన తర్వాత సెల్యూట్ చేస్తాడు, ఆలింగనం చేసుకుంటాడు. ఆ వెనకాల ఉంది ఎవరో తెలుసా? ఒక్కసారి హోల్డ్ చేయండి ఈ పిక్ని. ఆ వెనకాల ఉంది ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిని వెనకాల పెట్టి ఆర్మీ చీఫ్ ముందుకొచ్చి ఆలింగనం